ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ. మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ, అమ్మవారి కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. మన ఇంట్లో కనకదుర్గమ్మ తల్లి ఉంటే కనిపించే సంకేతాలు ఇవే. ఏ ఒక్క సంకేతం మీకు కనిపించినా సరే మనం అదృష్టవంతులమే. కనకదుర్గమ్మ వారి యొక్క ఆశీర్వాదం మనకు ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలండి. అయితే కనకదుర్గమ్మ వారి యొక్క విశిష్టత ఏంటి అంటే, అమ్మవారిని కొలిచే భక్తులకు ఇంట్లో ఎటువంటి సంకేతాల ద్వారా అమ్మవారు మన ఇంట్లోనే ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. కనకదుర్గమ్మ వారి యొక్క అనుగ్రహం మన పైన ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ సంకేతాలు ఏంటో ఇప్పుడు మనం ఈ విధంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఇంతవరకు కనుక మన ఛానల్ను ఎవరైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని, మీకు వీడియో నచ్చినట్లయితే ఓ చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది చాలా అవసరం అండి నాకు. అలాగే పక్కన గంట గల సింబల్ మీద ఆల్ అప్డేట్స్ మీకు వస్తాయండి. దాన్ని క్లిక్ చేస్తే కనుక నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. కనకదుర్గమ్మ వారిని శక్తి స్వరూపాలలో ఒకరిగా చెప్తారు. అమ్మను సప్తమాసంలో అలాగే మహావిద్యల్లో ఒకరిగా కొలుస్తారు. లలితాదేవికి సైన్యాధిపతిగా దుర్గమ్మ వారిని వర్ణిస్తారు. అందుకే దుర్గమ్మ వారి ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా ఉంటుంది. ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలుగా నిలుస్తుంది. కనుక దుర్గమ్మ వారిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయని, శత్రు భయమే ఉండదని, అపార జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతం అవుతుందని చెబుతూ ఉంటారు. దుర్గమ్మ తల్లి పేరు మీద ఉన్న మూల మంత్రాలను, అష్టోత్తరాలను పఠిస్తే కనుక సకల జయాలు మనకు సిద్ధిస్తాయి. దుర్గమ్మ తల్లిని వరాక ముఖంతో మషిక వాహనం గలదై పెద్ద 8 చేతులతో పొట్టతో శంఖచక్రం నాగలి గుణపం అభయ వరదాలతో ఉంటుంది. అమ్మను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొలుసుకుంటాం. లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు అమ్మని మనిషి రూపంలో పూజిస్తాం. ఈమె వరాహస్వామి యొక్క అర్ధాంగి. శివుని నుండి శివాని, విష్ణువు నుంచి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రాహ్మణి, ఇలాగా వరాహస్వామి నుండి వరాహిదేవిగా ఉద్భవించింది. అయితే ముఖ్యంగా జూలై 6వ తేదీన నుండి 15 వరకు గుప్త నవరాత్రులు అంటే వారాహి నవరాత్రులు కూడా ఉన్నాయి. ఈ నవరాత్రులు ఎవరైతే కనుక వారాహి అమ్మవారిని కూడా పూజిస్తారో సకల జయాలు వారికి కలుగుతాయి. అలాగే ఈ అమ్మను పూజించడానికి మంగళ శుక్రవారాలు, పంచమి తిథుల్లో ఎక్కువగా ప్రత్యేకత అనేది ఉంటుంది. అంటే పంచమి తిథితో వచ్చినటువంటి మంగళవారం, శుక్రవారం అమ్మవారిని పూజించడానికి అనుకూలమైన రోజులు. అలాగే అష్టమి, నవమి, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో కూడా అమ్మను పూజించడానికి విశేషమైన సమయం అనే చెప్పుకోవాలి. అయితే దుర్గమ్మ వారిని ఎప్పుడైతే పూజిస్తారో వారికి జీవితంలో సకల జయాలు ఖచ్చితంగా కలుగుతాయి ఫ్రెండ్స్. అయితే మన ఇంట్లో దుర్గమ్మ వారు ఉన్నారా, తన యొక్క ఆశీర్వాదం మనపైన ఉందా అని తెలపడానికి కొన్ని సంకేతాలను మనకు కనిపిస్తాయి. అంటే ఆ సంకేతాలను బట్టి మనం అర్థం చేసుకోవాలి దుర్గమ్మ వారి అనుగ్రహం మన పైన ఉందని. అందుకే మన ఇంట్లో ఎటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయని మనం కనుక అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా దుర్గమ్మ వారు మనతో పాటు మన ఇంట్లో ఉన్నారు అని చెప్పడానికి మొదటి సంకేతం ఏంటో తెలుసా? శత్రు భయం అనేది ఉండదు. ముఖ్యంగా మనకు అంతకుముందు శత్రువులుగా ఉన్నవారు కూడా ఇప్పుడు మిత్రులుగా అయిపోతారు. అంటే అమ్మవారిని పూజించడం ఎప్పుడైతే మనం మొదలు పెడతామో శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. శత్రు భయం అనేది మనకు అంటే శత్రువుల నుండి ఎటువంటి హాని కలుగుతుందో అని అంతకుముందు మనకు ఒక భయం అనేది ఉంటుంది. కానీ అమ్మవారిని పూజించడం మొదలుపెట్టిన తరువాత అమ్మవారు మన ఇంట్లోకి వచ్చి మనల్ని ఆశీర్వదించడం మొదలు పెడితే కనుక శత్రు భయం అనేది మనకు అస్సలు ఉండదు. శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు ఫ్రెండ్స్. మనము మన కుటుంబ సభ్యులు అందరూ కూడా మానసిక ప్రశాంతతను కలిగి ఉంటాము. అంటే అంతకుముందు మన జీవితంలో ప్రశాంతత లేక కుటుంబంలో కలహాలు గొడవలు ఉన్నప్పటికీ కూడా అమ్మవారి అనుగ్రహం ఎప్పుడైతే మన అమ్మవారు ఎప్పుడైతే మన ఇంట్లోకి అడుగు పెడతారో మన జీవితంలో కుటుంబంలో కలహాలు అనేవి ఉండవు. అందరూ ప్రశాంతంగా ఉంటాము. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కూడా ఎటువంటి గొడవలు ఉండవు. కుటుంబ సభ్యులు ఒకరినొకరు అర్థం చేసుకుని
ప్రేమానురాగాలు కలిగి ఉంటాము. అలాగే కుటుంబ వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా మారిపోతుందండి. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాలి, దుర్గమ్మ వారు మన ఇంట్లోనే ఉన్నారు అని మనం అర్థం చేసుకుని, అంతకుముందు మన జీవితానికి ఇప్పటి మన జీవితానికి చాలా తేడా అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే మనము కానీ మన కుటుంబ సభ్యులు కానీ మానసిక ప్రశాంతతను పొందుకోవడం మాత్రమే కాకుండా నీతిగా నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కుళ్ళు కుతంత్రాలు ఏమున్నా కానీ మనసులో అటువంటి ఆలోచనలు ఇక మనకు రానే రావండి. అబద్ధాలు చెప్పడం మానివేస్తాం. ఒకరిపైన ఒకరు ద్వేషాన్ని పెంచుకోము. అంటే మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుంది. ఒకరి మేలుని మనం కోరుకుంటూ ఉంటాం తప్ప ఒకరిని కీడు ఆశించం. అటువంటి మార్పు వచ్చి మన మనస్తత్వంలో ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అలాగే మరొక సంకేతం ఏంటి అంటే కనుక దుర్గమ్మ వారికి సంబంధించిన మంత్రం కానీ శ్లోకం కానీ మనం ఖచ్చితంగా గుర్తుంచుకోగలుగుతాము. అంటే అమ్మవారిని పూజించే సమయంలో ఈ విధంగా మంత్రాలను శ్లోకాలను మనం పఠించుకుంటూ తర్వాత వాటిని మళ్ళీ చూడవలసిన అవసరం లేకుండానే మనకు అవి మనసులో గుర్తుండిపోతాయి. అంటే ఈ విధంగా మంత్రాలు కానీ శ్లోకాలు కానీ వాటంతట అవి మనకు గుర్తు వస్తూ ఉంటాయి. అలాగే మన జీవితంలో కోపము చిరాకు అని అవి అసలు ఉండవండి. కుటుంబంలో గొడవలు ఉండవు. అలాగే ఒకరిపైన ఒకరు అరుచుకోవడం, అలాంటి చిరాకును ప్రదర్శించడం, ఇటువంటి లక్షణాలు ఏవి కూడా మనకు కానీ మన కుటుంబ సభ్యులకు కానీ అసలు కనిపించవు ఫ్రెండ్స్. అలాగే మరొక సంకేతం ఏంటి అంటే కనుక ముఖ్యంగా కొంతమంది ఉదయం లేవడానికి అలారం పెట్టుకుంటూ ఉంటాము. మరికొంతమందికి బ్రహ్మముహూర్తంలో అనుకోకుండా ఎవరో తట్టి లేపినట్లుగా మెలకు వచ్చేస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా దుర్గమ్మ వారి యొక్క అనుగ్రహం మనపైన ఉంటే, అమ్మవారు మన ఇంట్లో కొలువు తీరి ఉంటే గనక బ్రహ్మముహూర్తంలో అంటే దేవతలు తిరిగే సమయంలో ఎవరో తట్టి లేపినట్లుగా ఏ అలారము పెట్టుకోకుండానే మనము ఖచ్చితంగా మెలకు వచ్చేస్తుంది. ఈ విధంగా రోజు జరుగుతూ ఉంటే గనుక అది దుర్గమ్మ వారు మన ఇంట్లో ఉన్నారు అనడానికి ఒక పెద్ద సంకేతం అనే చెప్పుకోవాలి. అమ్మవారి యొక్క అనుగ్రహం మన పైన ఉందని మనం అర్థం చేసుకోవాలి. అలాగే కుటుంబం మొత్తం కూడా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తూ ఉంటాయండి. అంటే కుటుంబంలో ఎటువంటి నెగిటివిటీ అనేది కనిపించదు, శత్రు భయం ఉండదు, మానసిక ప్రశాంతతగా ఉంటుంది. కుటుంబంలో గొడవలు ఉండవు, చిరాకులు అరుపులు ఇటువంటివి కూడా ఉండవు. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ఆరోగ్యం వృద్ధి అవుతుంది. అంటే దుర్గమ్మ వారి యొక్క అనుగ్రహం మన పైన ఉంటే గనక మన జీవితంలో ఖచ్చితంగా అనారోగ్య సమస్యల నుండి మనం విముక్తులమవుతాం. ఈ విధంగా అనారోగ్య సమస్యలకు మనం అంతకు ముందు ఎంత ప్రయాసపడినా కానీ ఫలితం లేకపోయినా కూడా ఆ సమయంలో వాటి నుంచి ఖచ్చితంగా ఉపశమనం అనేది మనకు లభిస్తుంది. అలాగే అంతకుముందు ఏదైనా తెలియని భయం అంటే ఏదైనా అడుగు ముందుకు వేయాలి అంటే ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకోవాలి అన్నా కూడా ఒక పిరికితనం అనేది మనలో ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో ఆ పిరికితనం అసలు మనలో ఉండదు, భయం అనేది ఉండదు. ధైర్యంతో అడుగు ముందుకు వేస్తాము, ధైర్యంతో నిర్ణయాలు కూడా తీసుకుంటాము. అలాగే 10 మందిలో ధైర్యంగా మాట్లాడగలుగుతాము, మన సమస్యలను 10 మంది ముందు ధైర్యంగా చెప్పగలుగుతాము కూడా. ఇటువంటి ధైర్య సాహసాలు రావడానికి కారణం కూడా అమ్మవారేనండి. దుర్గమ్మ అమ్మవారు మన గృహం పైన అనుగ్రహం కురిపించడమే. అలాగే 10 నిమిషాల్లో పూర్తి చేయాల్సిన పనిని మీరు 2 నిమిషాల్లో పూర్తి చేయగలుగుతాము. అంటే దుర్గమ్మ వారు శక్తి స్వరూపిణి. అంటే అంతకుముందు మనకు ఏ పని చేయాలన్నా కానీ నీరసంగా అనిపించేది, బాడీలో ఒక యాక్టివిటీనెస్ అనేది ఉండేది కాదు. అయినప్పటికీ కూడా ఈ సమయంలో ఖచ్చితంగా మనం ఆ మార్పునైతే గమనిస్తాము. అంటే దుర్గమ్మ వారి యొక్క అనుగ్రహం ఉంటే మన యొక్క బాడీ అంతా కూడా యాక్టివ్ అయిపోతుందండి. 10 నిమిషాల్లో పూర్తి చేయాల్సిన పని కూడా 2 నిమిషాల్లో మనం పూర్తి చేయగలుగుతాం. అంతకుముందు మన యొక్క జీవితానికి ఇప్పటి మన జీవితానికి చాలా తేడా అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే అమ్మవారు మన ఇంట్లో ఉంటే కనుక సువాసన వస్తూ ఉంటుంది. అంటే మనం ఇంట్లో పూజ చేయకుండానే, ఎటువంటి ధూపం వేయకుండానే ఒక సుగంధ పరిమళం అనేది మన ఇంట్లో వస్తూ ఉంటుంది. ఇటువంటి సువాసన ధూపం కావచ్చు, కర్పూరం కావచ్చు, ఇటువంటి సుగంధభరితమైన సువాసన మన ఇల్లంతా కూడా వెదజల్లుతూ ఉంటుంది. అంటే కొంతమంది ఇళ్లలో ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక విధమైన నిల్చోబుద్ధి కాదు, ఏంటోగా అనిపిస్తుంది, దుర్గంధపు వాసన వస్తూ ఉంటుంది. అమ్మవారి కృపా కటాక్షాలు మన ఇంట్లో ఉంటే ఎప్పుడూ కూడా సుగంధపు పరిమళం వెదజల్లుతూ ఉంటుంది. సాంబ్రాణి ధూపం కావచ్చు, లేకపోతే సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన వాసన, పూలు, పరిమళం విధంగా మంచి సువాసన అయితే మన ఇంట్లో ఉంటుంది, వారి ఇంట్లో వస్తూ ఉంటుంది. అలాగే ఈ యొక్క దుర్గమ్మ వారు లక్ష్మీదేవి యొక్క స్వరూపాన్ని, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా ఖచ్చితంగా మనం పొందుకుంటాము. సిరి సంపదలతో మన యొక్క జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతో సాగిపోతూ ఉంటుంది. అంటే
అమ్మవారిని పూజించిన వారికి ఈ విధంగా సిరి సంపదలు కూడా పుష్కలంగా లభిస్తూ ఉంటాయి. అంటే ఆర్థిక వృద్ధి కలుగుతుంది, అలాగే ఆరోగ్య వృద్ధి కలుగుతుంది, అలాగే కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది, జ్ఞాపశక్తి, తెలివితేటలు కూడా పెరుగుతాయండి. ఈ విధంగా సకల సంతోషాలను అమ్మవారి కృప వల్ల మనం పొందుకోగలుగుతాం. కనుక ఖచ్చితంగా దుర్గమ్మ వారిని పూజించుకుందాం. మన జీవితంలో ఏదైతే లోటు ఉందో ఆ లోటు అంతా కూడా తీరిపోతుందండి. ఖచ్చితంగా ఆ లోటును భర్తీ చేసుకోవడానికి అవకాశాలు కూడా మన ముందుకు వస్తూ ఉంటాయి. ఈ విధంగా ఈ సంకేతాల్లో ఏ ఒక్కటి మనకు కనిపించినా కానీ మనం అదృష్టవంతులమనే చెప్పుకోవాలి. అమ్మవారి యొక్క ఆశీర్వాదము, అనుగ్రహం మన పైన ఉన్నట్లుగానే మనం భావించుకోవాలండి. మరి మన అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన, దుర్గమ్మ ఆశీస్సులు మన ఇంట్లో ఉంటే గనక మనం కనిపించేటటువంటి సంకేతాలు ఏంటో తెలుసుకున్నాం కదా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరి ఈరోజు ఈ వీడియో మనందరికీ కూడా నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది కదూ. మరి మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటాను ఫ్రెండ్స్. అంతవరకు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. కనక దుర్గమ్మ తల్లికి జై. సర్వే జనా సుఖినో భవంతు.